This video is brought to you by AKSIAS. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS. నా పేరు దినేష్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ 26 మే 2020. మనకు ఈనాడులో వచ్చిన ఒక మెయిన్ ఆర్టికల్ చూద్దాం. మిడతల దండయాత్ర. సౌత్ ఇండియాలో అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో మిడతలు జనరల్గా వస్తూ ఉంటే దానివల్ల హార్డ్లీ 2-3% ఆఫ్ ద క్రాప్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అది రెగ్యులర్గా జరిగేది. కానీ మన సౌత్ ఇండియాలో ఉన్న మిడతలన్నీ కూడా ఇక్కడ పుట్టినవి, ఇక్కడ చనిపోయేవి. సౌత్ ఇండియా ఎప్పుడు బయట దేశాల నుంచి ఈ మిడతల ప్రభావాన్ని తీసుకోలేదు, లేదా అటాక్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద సౌత్ ఇండియా హ్యాస్ నెవర్ అక్కర్డ్. కానీ నార్త్ ఇండియాకి ఈ రోజే కాదు, గత 10-15 yearsగా ఇవి జరుగుతూనే ఉన్నాయి. కేవలం జైసల్మీర్ లాంటి పాకిస్తాన్ బౌండరీ ఉన్న ఏరియాస్లో మాత్రమే ఇటువంటి దండయాత్ర జరిగేది. కానీ ఇప్పుడు జైసల్మీర్ దాటి జోధ్పూర్, ఉదయ్పూర్, జైపూర్ వరకు కూడా వచ్చి అక్కడ నుంచి యూపీ, బీహార్ వెళ్ళే అవకాశం కూడా ఉందంటున్నారు. కానీ ఇవి సౌత్ ఇండియాకి రాలేవు. అదొకటి లక్కీ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది అన్లక్కీ టైంలో లక్కీ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇక్కడ వింధ్యా సత్పురా మౌంటైన్స్ ఉంటాయి. ఈ వింధ్యా సత్పురా మౌంటైన్స్ని క్రాస్ చేసి ఈ మిడతలు రాలేవు మనకు. ఎందుకంటే వింధ్యా సత్పురా యావరేజ్ మౌంటైన్ యొక్క హైటే మనకు 900 meters ఉంటుంది. సో అది పక్కన పెడితే మనకు ఈ సొమాలియా, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా, సొమాలియా, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, జైసల్మేర్ నుంచి ఇలా వస్తూ ఉన్నాయి. జనరల్గా ఇవి ఆల్మోస్ట్ ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఆల్మోస్ట్ 80,000 నుంచి 90,000 మిడతల వరకు ఉంటాయి. అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఉండే మిడతలు 35,000 మంది తినే భోజనాన్ని తినేయగలవు. అంటే ఇది కేవలం పెస్ట్గా మాత్రమే చూసుకోకూడదు. ఇట్ ఈస్ మచ్ మోర్ దాన్ ఎ పెస్ట్. ఇది ఒక డిజాస్టర్గా చూడాలి. సో ఇన్ని రోజులు కంట్రీస్, అంటే పర్టికులర్లీ ఇండియా తీసుకున్నట్లయితే కేవలం రాజస్థాన్, గుజరాత్ కొన్ని ఏరియాస్లో అప్పుడప్పుడు ఏదో ఫినామినల్గా 2-3 yearsకి ఒకసారి లేదా 5 yearsకి ఒకసారి జరిగే ఒక పెస్ట్గా లాగానే అటాక్ దీన్ని కన్సిడర్ చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచి ఇది ఒక డిజాస్టర్గా కన్సిడర్ చేయాలి అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఢిల్లీకి కూడా ముప్పు పొంచి ఉంది. చూడండి, అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఆఫ్ రాజస్థాన్కి ముప్పు పొంచి ఉంది అంటే టు అన్ ఎక్స్టెంట్ అది బాధే, కానీ తప్పదు, ఓకే జరిగిపోయింది అనుకోవచ్చు. ఢిల్లీకి కూడా ముప్పు పొంచి ఉంది. ఆల్రెడీ మనం కరోనా క్రైసిస్లో సఫర్ అవుతూనే ఉన్నాము. దాని కరోనా క్రైసిస్కి ఎక్స్ట్రాగా ఫామ్ అయిన ఇంకో క్రైసిస్ లాంటివి అనుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, వర్స్ట్ అటాక్ ఇన్ ద పాస్ట్ 27 years. ఎప్పుడో 27 years బ్యాక్ ఒక అటాక్ జరిగింది. దాని తర్వాత ఇప్పుడే దిస్ ఈస్ ద వర్స్ట్ అటాక్. స్వామ్స్ ఆఫ్ లోకస్ట్ డెస్ట్రాయ్ క్రాప్స్ ఇన్ సెవరల్ స్టేట్స్. సో ఇండియాలో చూడండి, ఇండియాలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఈ స్టేట్స్లో మనకి ఎక్కువ ఏ మిడతలు పెడుతూ ఉంది. సో ఎడారి మిడతలు పెద్ద సమూహాల్లో కదులుతాయి. వీటిని సమూహాలు అని పిలుస్తారు. ఎందుకంటే 1-2 జరిగేవి సౌత్ ఇండియాలో, కానీ మనకు నార్త్ వెస్ట్ ఇండియాలో గ్రూప్గా కొన్ని thousands and lakhsగా వస్తాయి అనమాట. ప్రతిరోజు అంటే ఒక మిడత బరువుకి ఒక మిడత ఎంత బరువు ఉంటుందో దాని ఈక్వలెంట్ అమౌంట్ అయిన వెయిట్ అది తినగలదు అనమాట. అంటే జనరల్గా యాంట్స్ మాత్రమే అలా తినగలవు, కానీ దాని తర్వాత మిడతలు కూడా ఇలా తినవచ్చు. సో అలాగే ఎడారి మిడతలు ప్రపంచంలో అత్యంత వినాశకరమైన వలస తెగులుగా పరిగణించబడతాయి. సో ఆల్రెడీ మనకు డెజర్ట్స్లో ఇప్పుడిప్పుడే హర్కెత్ కో పానీ అని, పర్ మోర్ అనే స్కీమ్లతో జనరల్గా ఈ ఎడార్లలో మనము, అంటే శాండ్ డ్యూన్స్లో మనం అగ్రికల్చర్ పండిస్తూ ఉన్నాము. అది కాస్త ఈ మిడతలతో సర్వనాశనం అయిపోయింది. అంటే ఇంకా దీని మీద కరెక్ట్గా ఎంతవరకు నాశనం అయింది అనేది ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి నెక్స్ట్ చెప్తే కానీ రాదు. బట్ ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ 80 మిలియన్ల మిడతలు ఉంటాయి. అంటే 80 మిలియన్ల మిడతలు ఆల్మోస్ట్ ఇక్కడ చెప్పడం ఏంటంటే, ఇక్కడ ఇండియా టుడే ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం ఒక్కో మిడత ఆల్మోస్ట్ 1.2 grams ఉన్నా కానీ మనకు అది ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మందికి సరిపోయే ఫుడ్ని అవి తినగలవు అని చెప్తుంది. అంటే మనకు నెక్స్ట్ రబీ క్రాప్కి, అంటే నెక్స్ట్ ఖరీఫ్ క్రాప్ కావచ్చు, ఇప్పుడు రబీ హార్వెస్ట్ కావచ్చు, రెండింటికి దీనివల్ల మనకు చెడు చేకూరుతుంది. అలాగే మిడతల సమూహాలు పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించాయి. అక్కడ వారు గత సంవత్సరంగా ఇరాన్ నుంచి, అంటే స్మాల్ కాంటెక్స్ట్ ఇక్కడ. సో మిడతలు ఇరాన్ నుంచి వెళ్ళాయి. అట్ ద సేమ్ టైం రాజస్థాన్ నుంచి మిడతలు మనకు మధ్యప్రదేశ్లో ప్రవేశించి ఉజ్జయిని, దేవాస్ వరకు చేరుకున్నాయి. సో బట్ ఉజ్జయిని దాటి రావు. ఎందుకంటే మనకు నర్మదా తాపి రివర్స్ పైన మనకు వింధ్యాసు, సాత్పురాస్ ఉంటాయి. మనకు వింధ్యా పైన మనకి ఇక్కడ ఉజ్జయిని ఉంటుంది. సో ఉజ్జయిని దాటి జనరల్గా ఇవి రాలేవు. కాబట్టి సౌత్ ఇండియా ఈజ్ క్వైట్ సేఫ్ ఈ కండిషన్లో చూసుకున్నట్లయితే. మనకు అట్ ద సేమ్ టైం మనకు సౌత్ ఇండియాలో
మనకు చుట్టుపక్కల మన అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ ఉండడం వల్ల దెర్ ఈస్ నో ఇమీడియట్ థ్రెట్ టు సౌత్ ఇండియాస్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్. బట్ నార్త్ ఇండియాలో, నార్త్ వెస్ట్ ఇండియాలో మాత్రం ఇమీడియట్ థ్రెట్ ఉంది. పర్యాటకానికి మరో 6 నెలలు కష్టాలే. ఇండియాలో సర్వీస్ సెక్టర్ ఈస్ గ్రోయింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 12 to 13% అండి. ఎవ్రీ ఇయర్ 12 to 13% గ్రోత్ ఉంటుంది. ఎకనామిక్ సర్వే 2018-19లో ఉంది. అఫ్ కోర్స్ 1920లో కొంచెం తగ్గిపోయింది. సో ఐఎమ్ టేకింగ్ దిస్ వాల్యూ. 1920లో మనకు ఆల్మోస్ట్ 9% ఉంది. బట్ ఐఎమ్ టేకింగ్ ద గుడ్ వాల్యూ 18-19ది. సో 12 to 13% గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్లో పర్టికులర్లీ టూరిజం సెక్టర్కి ఇది ఇంకా ఎక్కువ ఉంది. టూరిజం సెక్టర్కి ఆల్మోస్ట్ 14% గ్రోత్ ఉంది. సో టూరిజం సెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఇన్ ఇండియా. అంటే సర్వీస్ సెక్టర్లో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కంప్లీట్గా అని కాదు, అగ్రికల్చర్ అది వేరే విషయం, మీకు తెలిసే ఉంటుంది. బట్ సర్వీస్ సెక్టర్లో టూరిజం అనేది బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏరియా అనమాట. కానీ ఇప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫీల్డ్ కాస్త కంప్లీట్గా డిజాస్టర్గా మారిపోయింది. ఎందుకంటే కరోనా క్రైసిస్లో ఎవరు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, అఫ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళాలని అందరూ ట్రై చేస్తూ ఉన్నారు. కానీ టూరిజంలో సొంత ఊర్లకు వెళ్ళే డెస్టినేషన్ టూరిజం వేరు, బట్ ఎంజాయ్మెంట్ రిక్రియేషన్ టూరిజం వేరు. బట్ ఎంజాయ్మెంట్ రిక్రియేషన్ టూరిజం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఎందుకంటే ఇండియా ఇంకా కరోనాలో దాని యొక్క పీక్ని రీచ్ అవ్వలేదు. మనం ఇంకా ఇక్కడే ఉన్నాము. మేబీ సైంటిస్ట్ చెప్పడం ఏంటంటే జూన్ జూలైకి మనకు 10-15 lakhs కేసెస్ కూడా ఉంటాయి. దాని తర్వాత తగ్గే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చి తర్వాత తగ్గే అవకాశాలు ఉంటాయి తప్ప మనం ఈ హెర్డ్ ఇమ్యూనిటీ రీచ్ అయ్యేంత వరకు, మ్యూటేషన్ని అర్థం చేసుకునేంత వరకు, లేదా ఈ మధ్యలో ఎప్పుడైనా వ్యాక్సిన్ వచ్చిందంటే ఈ వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా ఈ టూరిజం సెక్టర్ అబ్నార్మల్ లోకి వెళ్ళిపోతుంది. నో వన్ విల్ ఈవెన్ డేర్ టు గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. దీని గురించి ఈ ఆర్టికల్ ఉంది. సో ప్రయాణ రంగంలో 38.6% కంపెనీలో ఉద్యోగ కోతలు తప్పేలా లేవు. ఎస్, అఫ్ కోర్స్ జనరల్గా ఏంటంటే మనకు మ్యాక్సిమం సర్వీస్ సెక్టర్ ఎంఎస్ఎంఈలు అన్నీ కూడా టూరిజం నుంచే ఉంటాయి. టూరిజం నుంచి మ్యాక్సిమం ఎంఎస్ఎంఈ సెక్టర్స్ ఉంటాయి. సో అది ఇంపార్టెంట్. చూడండి, ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి కనుక మనము క్యాష్ ఫ్లో ఇచ్చాము 20 లక్షల కోట్లలో, ఆల్మోస్ట్ 3.7 లక్షల కోట్లు మనం క్యాష్ ఫ్లో, లిక్విడిటీ ఫ్లో ఎంఎస్ఎంఈలకు ఇచ్చాము. డిమాండ్ లేకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏళ్ళమంటే అది మళ్ళీ వాళ్ళకి అప్పి అవుతుంది కదా. ఇంకో 5-6 నెలల వరకు, అంటే ఆల్మోస్ట్ 6 నెలల వరకు మీకు డిమాండ్ ఉండదు. డిమాండ్ లేకపోయినా అప్పు తీసుకోండి అంటే ఎవరు తీసుకుంటారు అప్పు చెప్పండి సర్వీస్ సెక్టర్లో. సో దానివల్ల మనకు ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ ఎట్ ఏ స్టేక్. లాక్డౌన్ నేపథ్యంలో సుమారు 81% ప్రయాణ పర్యాటక సంస్థలు తమ 100% ఆదాయాన్ని కోల్పోయాయి. 100% ఆదాయాన్ని 81 సంస్థలు కోల్పోయాయండి. ఈ 15% కంపెనీలు 75% వరకు ఆదాయాన్ని కోల్పోయాయి. చూడండి ఎంత లీనియన్స్, ఎంత వరస్ట్ స్టేట్లో ఉందో ప్రజెంట్ టూరిజం సెక్టర్ ఇన్ ఇండియా. సో ఫ్యూచర్లో ఇది గ్రో. చూడండి, టూరిజం సెక్టర్ని కేవలం ఒక ఇండస్ట్రీగా మాత్రం చూడలేము. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఇది ఎంజాయ్మెంట్, రిక్రియేషన్, అది జస్ట్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దాని, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక ప్లేస్ నుంచి ఏ నుంచి బికి వెళ్ళి మళ్ళీ బి నుంచి ఏకి తిరిగి వస్తున్నాడంటే ఒక పర్సన్ వల్ల ఆల్మోస్ట్ 3 బతుకుతారండి. దిస్ ఈజ్ యావరేజ్గా ఎకనామిక్స్ రూల్ ఇచ్చిన వాల్యూ. బట్ కొన్ని ఇష్యూస్లో ఎక్కువ మంది బతకచ్చు. ఎందుకంటే తను వాడే డ్రైవర్ కానీ, లేకపోతే టూరిజం గైడ్స్ కానీ, లేకపోతే దాని మీద డైరెక్ట్గా బతికే వాళ్ళు, అక్కడ ఉండే చెఫ్లు కానీ, ఫుడ్ సప్లై వాళ్ళు కానీ, ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్లో పనిచేసే వాళ్ళు కానీ, అలా ఒక పర్సన్ ఎంజాయ్మెంట్ చేస్తే దాని మీద 3 లైఫ్ స్టైల్కి ఇంపాక్ట్ అవుతుందండి. సో ఒక పర్సన్ వెళ్ళకపోతే 3 ఇంపాక్ట్ అవుతారు. అంటే నార్మల్గా ఒక పర్సన్ ఎఫెక్ట్ అయితే టూరిజం సెక్టర్లో 3 ఇంపాక్ట్ అవుతారు. అది ఎకనామిక్ సర్వే చెప్పింది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు ఈనాడులో ఇంకో ఆర్టికల్ కూడా ఉంది, వైద్య సేవలకే అనారోగ్యం పట్టిందని. సో ఎందుకు ఈ ఆర్టికల్ అంటే కొంచెం హార్ష్గా ఉంది టైటిల్ కూడా. ఎందుకు ఈ ఆర్టికల్ ఇచ్చారంటే అన్ని కంట్రీస్లో 16% ఆఫ్ జీడిపి, 14% ఆఫ్ జీడిపి, ఈవెన్ మెక్సికో, వియట్నాం లాంటి కంట్రీస్లో కూడా ఆల్మోస్ట్ 20-25% ఆఫ్ ద జీడిపి హెల్త్ సెక్టర్ మీద కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఇండియా మాత్రం కేవలం 1.4 to 1.6% ఆఫ్ జీడిపి మాత్రమే ఖర్చు పెడుతుంది. ఈ 1.6కి వస్తే ఎందుకు, ఈ కరోనా వచ్చిన తర్వాత మ్యాక్సిమం జీడిపి అంతా కూడా మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వెళ్ళాల్సింది కాస్త ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అట్ ద సేమ్ టైం మనకు హాస్పిటలైజ్డ్ సెక్టర్ మీద ఉంది కాబట్టి 1.6కి వెళ్ళిన తర్వాత 1.4 ఉండేదండి. దాని మీద కూడా చెప్తుంది. అలాగే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఇప్పటికీ ఉంది. ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకు అంటే రకరకాల స్టేట్స్లో రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. అంటే మన తెలుగు స్టేట్స్లో ఆరోగ్యశ్రీ అని కానీ, నాట్ ఓన్లీ దిస్ పర్టికులర్ స్కీమ్, బట్ ఎన్నో స్టేట్స్లో ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ పర్టికులర్ స్కీమ్స్ అన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రం కవర్ చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లో మీరు కావాలంటే వెళ్ళి డయాగ్నోస్ చేయించుకోండి, ట్రీట్మెంట్ ఇస్తాము. కానీ
ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ మెడికేషన్ లేకపోతే ట్రీట్మెంట్ వేస్ట్. ఆ మెడికేషన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీ పాకెట్లో నుంచి పెట్టుకోవాలి అంటుంది. మ్యాక్సిమం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే అది. అంటే మీరు డయాగ్నోస్ చేయించుకున్నప్పటికీ కూడా దాన్ని క్యూర్ కావాలి అంటే మాత్రం మీ జేబుల్లోంచి ఖర్చు పెట్టాలి. ఎందుకంటే టెస్ట్ ఈజ్ జస్ట్ ఏ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసీజ్, మెడిసిన్ ఈజ్ ద వన్ విచ్ కెన్ క్యూర్. ఆ మెడిసిన్ కావాల్సిన క్యూర్ అంతా కూడా మీ పాకెట్లోంచి పెట్టాలి. సో ఇండియాలో ఎప్పటి నుంచో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఈ కరోనా టైంలో. ఎందుకంటే మ్యాక్సిమం కేసెస్లో శానిటైజేషన్ చేయండి, లేకపోతే మనకు క్లీన్లీనెస్ లేనిది రూరల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు వెన్ కంపేర్ టు అర్బన్ ఏరియాస్. ఆఫ్ కోర్స్ అర్బన్ ఏరియాస్లో సమ్స్ కూడా ఉన్నాయి. అలా కాకపోయినా వెన్ కంపేర్ టు రిచ్ అండ్ పూర్ జనరల్గా శానిటైజర్ ఉండే అవకాశం తక్కువగా ఉంటాయి. సో ఈ కరోనా కూడా రిచ్కి ఒకలాగా ఉంటుంది, పూర్కి ఇంకోలాగా ఇంపాక్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ రిచ్లో కూడా ఏజ్ ఓల్డ్ అయితే ఎవరైనా చనిపోవాల్సింది, అది వేరే విషయం కరోనా వస్తే. బట్ the impact on poor is further more worst when compared to impact on rich. సో ఇటువంటి కేసెస్లో కరోనా వచ్చిందంటే చూడండి, ఎన్నో హార్డ్లీ 1 or 2 కంపెనీస్ మాత్రమే కరోనాకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, కొన్ని పిఎస్సీలు మాత్రమే ఇస్తున్నాయి, ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీ మాత్రం ఇప్పటిదాకా ఇస్తుంది. కానీ గవర్నమెంట్ కూడా ఫసల్ బీమా యోజన లాంటి స్కీమ్స్లో కానీ లేకపోతే రకరకాల గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ లో కూడా కరోనాకి సపరేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ని క్రియేట్ చేసి కరోనా వచ్చిన వాళ్ళకి లేకపోతే వచ్చి తగ్గిన వాళ్ళకి లేదా వాళ్ళ పోస్ట్ అంటే ఇప్పటిదాకా కేవలం కరోనా ఎలా వస్తుంది కూడా కనిపెట్టలేదు, బట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా నార్మలైజ్ చేయాలి మాత్రమే చెప్పారు. కానీ ఓవర్ పోస్ట్ కరోనా దానివల్ల వచ్చే హెల్త్ ఇంపాక్ట్స్ ఇప్పటిదాకా ఎవరు కనిపెట్టలేదు, ఎందుకంటే కరోనా వచ్చింది హార్డ్లీ 2 months బ్యాక్. సో పోస్ట్ కరోనా క్రైసిస్ లో ఒక బాడీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఆ ఇంపాక్ట్ కావాల్సిన నార్మ్స్ ని మీరు చేసారా చేయలేదా అని కూడా ఈ ఆర్టికల్లో ఉంది. సో ఆఫ్ కోర్స్ చేయలేదు, ఖచ్చితంగా చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత బాడీలో వచ్చే చేంజెస్ అట్ ద సేమ్ టైం దాని తర్వాత రావాల్సిన మెడికేషన్ అది గవర్నమెంట్ కవర్ చేయదు. సో వాటి పరిస్థితి ఏంటి అని కూడా ఈ ఆర్టికల్ క్వశ్చన్ చేస్తుంది. సో పెంచి ఉన్న పెనుముప్పులో అది ఉంది. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ ఇంకో ఆర్టికల్ ఏంటంటే క్లోరోక్విన్ మంచిదేనా, చాలా డిబేట్స్ జరుగుతున్నాయి క్లోరోక్విన్ మంచిదే చెడ్డదని. చూడండి, ఈ మనకు ఇండియాలో లేదా మనకు సౌత్ ఇండియాలో లేదా సదరన్ పార్ట్ ఆఫ్ ఏషియాలో అండ్ ఆల్సో సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకు మలేరియా ఇటువంటి జబ్బులన్నీ జనరల్గా ఈ ట్రాపికల్ కంట్రీస్లో వస్తూ ఉంటాయి. కాబట్టి మనం హైడ్రోక్లోరోక్విన్ మలేరియా డ్రగ్ వాడుతూ ఉన్నాము. సో ఇండియన్ జెనెటిక్ మోడిఫికేషన్స్కి ఈ హైడ్రోక్లోరోక్విన్ పనిచేస్తుంది, కానీ అన్ని కంట్రీస్కి పనిచేస్తుందో లేదో అని గ్యారంటీ కూడా ఎక్కడా లేదు. సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేను ప్రతిరోజు చేసుకుంటాను, నేను ఆ డాక్టర్లను అడిగాను వాళ్ళు ఓకే అని చెప్పారు, నేను ప్రతిరోజు చేసుకుంటానని ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఒక ఆ కంట్రీ యొక్క ప్రధాని ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సో ఆబ్వియస్లీ కామన్ మ్యాన్ కానీ మిగతా దేశాల్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకుంటారు తనే వేసుకుంటున్నప్పుడు మనకేంటి మనం కూడా వేసుకోవచ్చు, తను అనకుండా వేసుకుంటాడు అందరినీ అనే నమ్మకంతో అందరూ ఈ హైడ్రోక్లోరోక్విన్ ని వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇండియన్స్ కి థ్రెట్ కాకపోవచ్చు, కానీ మిగతా దేశాల్లో ఉండే వాళ్ళకి అది థ్రెట్ గా మారే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పారు. సో అట్ ద సేమ్ టైం అది కొంతమందికే వాడాలి, ఓన్లీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కాంటాక్ట్ లో ఉండే పోలీసెస్కి ఆర్మ్డ్ పర్సనల్కి డాక్టర్లకి మాత్రమే వాడాలి. ఎవరంటే వాళ్ళు వాడితే దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ జరిగే అవకాశం ఉంటుంది, దానివల్ల హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. దట్ ఈస్ దిస్ ఆర్టికల్. అంటే క్లియర్గా చెప్పలేదు ఇక్కడ వాడాలా లేదా అనేది కాకుండా వితౌట్ డాక్టర్స్ అడ్వైస్ అది కనుక వాడితే దెర్ కెన్ బి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హార్ట్ అటాక్ డిసీజెస్ వైల్ కంపేర్ టు కోవిడ్ డిసీజెస్ అని కూడా అని చెప్పారు. అఫ్ కోర్స్ స్ప్రెడ్ కాకపోయినా కానీ హార్ట్ అటాక్ ఇంక్రీజ్ అయ్యే రేట్ మాత్రం చాలా ఉంటుందని చెప్పారు. సో చూడండి, నివారణకు ఉపయోగపడచ్చనే భావనతో గత్యంతరం లేక ఎటువంటి ఆప్షన్ లేక ప్రపంచంలో అన్ని దేశాలను ఇదే ఆసుపత్రిలో హైడ్రోక్లోరోక్విన్ వాడుతూనే ఉన్నారు. కానీ అది వాడితే ఖచ్చితంగా తగ్గుద్దని లేదు, ఓన్లీ కొన్ని ట్రాపికల్ కంట్రీస్లో మాత్రమే తగ్గుతున్నాయి తప్ప టెంపరేట్ కంట్రీస్లో తగ్గుతున్నట్టు గ్యారంటీ లేదని కూడా ఈ ఆర్టికల్లో ఉంది. అండ్ వెంగో ఆర్టికల్ ఇది కేవలం ఒక ఇమేజ్ మాత్రమే ఉంది, దీని మీద కొంచెం నిన్న ఒక ఆర్టికల్ అట్ ద సేమ్ టైం అంఫన్ సైక్లోన్ మన వచ్చింది కదా, నేను ఆల్రెడీ హ్యావ్ మేడ్ ఎన్ ఎపిసోడ్ ఆన్ అంఫన్ సైక్లోన్, నేను రేడియోలో ఒక ఎపిసోడ్ చేశాను. దానికి దీనికి రిలేషన్గా జస్ట్ థాట్ ఆఫ్ సేయింగ్ వన్ ఆర్టికల్. మీకు ఐడియా ఉంటుంది ఈ టైంలో అండ్ మనకు June 5th మనకు జనరల్గా మాన్సూన్స్ వస్తూ ఉంటాయి, లేదా మనకు మే ఎండ్ 31st స్టార్ట్ అవ్వాలి మాన్సూన్స్, ఒకసారి June 5th మ్యాక్సిమం June 5th వస్తూ ఉంటాయి ఐఎండీ పుణ్య ప్రకారం. ఎందుకు June 5th వస్తాయంటే మనకు చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక రిజర్వాయర్ ఆఫ్ క్లౌడ్స్ ఇండియన్ ఓషన్ లో రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఆ క్లౌడ్స్ అన్ని ఇండియా మీదకి రావడానికి రెడీగా ఉన్నాయి, కానీ ఇండియా మీదకి ఇప్పుడు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ మనకు ఈస్టర్లీ
జెట్ స్ట్రీమ్ అని ఒక గాలి ఉంటుంది. ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ అని ఒక గాలి ఉంటుంది. ఈ గాలి ఒక అడ్డుగోడలా పనిచేస్తుంది. అంటే ఇది లో ప్రెజర్. ఎందుకంటే మనకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ అంటే మే వరకు కూడా తీసుకున్నట్లయితే బాగా హాట్గా ఉంటుంది. ఏరియా అంతా కూడా వేడి ఎక్కువ ఉంటుంది. వేడి ఎక్కువ ఉన్నప్పుడు లో ప్రెజర్ ఉంటుంది. లో ప్రెజర్ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉండే గాలులన్నింటినీ కూడా అట్రాక్ట్ చేయాలి. అలా అట్రాక్ట్ చేయాలంటే గత 4 నెలలుగా గాలులన్నీ వస్తూనే ఉండాలి, వర్షం పడుతూనే ఉండాలి. కానీ వర్షం పడిందా? పడలేదు. ఎందుకు పడలేదు? ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఒక డ్యామ్ గేట్ లాగా అడ్డుపడుతూ ఉంది. చూడండి, అంటే ఇమాజిన్ ఇవన్నీ కూడా ఇండియాలోకి వచ్చే విండ్స్. ఈ విండ్స్ అన్నిటిని ఈ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ అడ్డుపెడుతూ ఉంది. వన్స్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ జూన్ 2 కానీ 3 కానీ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు జూన్ 4 కానీ 5 కానీ ఒక్కసారిగా బర్స్ట్ ఆఫ్ మాన్సూన్స్ లాగా వస్తాయన్నమాట. అంటే దిస్ ఇస్ జస్ట్ రిప్రజెంటేషన్, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఈ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఒక్కసారిగా పోయినప్పుడు యూ కెన్ సీ హియర్ ఒక్కసారిగా మాన్సూన్స్ అన్ని ఇండియా మీదకి వచ్చేస్తాయి. అలా వచ్చినప్పుడు మనకు కేరళలో హెవీ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ వస్తుంది. ఒక యూపీఎస్సీ క్వశ్చన్ కూడా ఉందండి. ఫస్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈజ్ సీన్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీ అని ఉంది. అక్కడ ఆప్షన్స్ తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఉందన్నమాట. దానిలో ఆన్సర్ అండమాన్ నికోబార్ అండి, కేరళ కాదు. అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీ ద మాన్సూన్ ఈజ్ ఫస్ట్ విజిబుల్ ద మాన్సూన్ ఈజ్ ఫస్ట్ లేకపోతే వేర్ డస్ ద ఫస్ట్ రెయిన్ఫాల్ అక్కర్ అంటే దెన్ ద ఆన్సర్ ఇస్ కేరళ. కానీ కేరళలో ఆల్మోస్ట్ 8°4' దగ్గర మనకు ల్యాండ్ స్టార్ట్ అయితే కార్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర మనకు ఆల్మోస్ట్ 6°4' దగ్గర ల్యాండ్ స్టార్ట్ అవుద్ది. అంటే కేరళలో వాళ్ళకన్నా ముందు అండమాన్ నికోబార్ లో ఉండే వాళ్ళు మాన్సూన్స్ చూడగలరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి టైప్ ఆఫ్ ట్రికీ క్వశ్చన్స్ కూడా మనకు యూపీఎస్సీలో అడుగుతారు. వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దట్. సో ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఎందుకు వస్తుంది అనేది మీకు జోగ్రఫీలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లాస్ 11లో ఏకేఎస్ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ₹1 కడితే సివిల్స్ బేసిక్ సర్వీసెస్ కోచింగ్ అంతా ఫ్రీగా ఉంటుంది. సో ఈ ₹1 కట్టి ఎన్సీఆర్టీ క్లాసెస్ అన్నిటిని వినండి. అందులో క్లాస్ 11లో నేను ఇండియన్ మాన్సూన్స్ మీద ఒక వీడియో చేశాను. ఆ ఇండియన్ మాన్సూన్స్ ఆఫ్ వీడియోలో ఈ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఎందుకు ఉంటుంది, సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ కి ఈ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ కి ఉన్న రిలేషన్ ఏంటి, హిమాలయాస్ దగ్గర ఎలా బెండ్ అవుతాయి, పట్కైబా మౌంటైన్స్ దగ్గర ఎలా కింద నుంచి ఇలా వస్తూ ఉంటాయి, ఇలా వచ్చేటప్పుడు ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ని ఎందుకు బ్లాక్ చేస్తుంది, ఇవన్నిటిని కూడా నేను అక్కడ వీడియో చెప్పాను. సో యూ కెన్ సీ దే. అట్ ద సేమ్ టైం అరేబియన్స్ ఇంకో ఆర్టికల్ కూడా ఉందండి. సో ఇది నిన్న నైట్ వచ్చిన ఆర్టికల్. ఆల్మోస్ట్ అరేబియన్ సీ మే త్రో ఇన్ ఇట్స్ ఓన్ సర్ప్రైజ్ అహెడ్ ఆఫ్ మాన్సూన్. చూడండి, కేరళ మొత్తం వణికిపోతుంది. ఎందుకు అంటే మీకు గుర్తుందే ఉంటుంది, సైక్లోన్ ఓకి అని 2015-16లో మనకు వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇండియన్ ఓషన్ నుంచి అరేబియన్ సీకి వెళ్ళే ఒక సైక్లోన్ ఒక్క రోజులో కేరళకి అట్రాక్ట్ అయిపోయింది. అంటే ఇలా వెళ్లాల్సిన పాత్ కాస్త ఇలా వచ్చేసింది అనమాట. సో ఒక్క రోజులో సైక్లోన్ ఓకి సింగిల్ నైట్ లో సడన్ గా సైక్లోన్ ఓకి కేరళకి రావడం ద్వారా కేరళలో ఫ్లాష్ ఫ్లడ్స్ జరిగి చాలా మంది చనిపోయారు. కొన్ని వందల వేల ఇల్లులన్నీ నాశనం అయిపోయాయి. అండ్ రిచ్ డైవర్సిటీ, బయోడైవర్సిటీ మొత్తం కుప్పగూలిపోయింది. సో ఎందుకు అంటే సడన్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ కేరళ లెడ్ టు ద ఇంటెన్స్ లో ప్రెజర్. అంటే కొన్ని 10 నెలలుగా అంటే కొన్ని సంవత్సరాలుగా టెంపరేచర్ అనేది ప్రతి నెల ఇంక్రీజ్ అవుతూనే ఉండడం వల్ల అరేబియన్ సీ కన్నా కూడా కేరళ లో ప్రెషర్ గా ఉంది. లో ప్రెషర్ ఎందుకు ఉంది? హీట్ పెరిగితే లో ప్రెషర్ అయిపోతుంది. అరేబియన్ సీ కన్నా కేరళ ఎక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఇది లో ప్రెషర్ గా ఫామ్ అయ్యి సైక్లోన్ ఓకీని అరేబియన్ సీ కాకుండా కేరళ అట్రాక్ట్ చేసింది. సో అలా అట్రాక్ట్ చేయడం వల్ల ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. అటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ ఇప్పుడు ఎన్ని వస్తాయో ఎవరికీ తెలియదు. వీ హ్యావ్ టు బి అంటే మన సర్ప్రైజులు మనకు రెడీగా ఉన్నాయి అని చెప్పేసి హిందూలో ఒక ఆర్టికల్లో ఉందన్నమాట. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ద బే ఆఫ్ బెంగాల్ మే హ్యావ్ సీన్ సూపర్ సైక్లోన్ అంఫన్ అండ్ బాట్ ఎ మంత్. చూడండి, మీకు అంఫన్ సైక్లోన్ మీద నేను ఇందాక ఒక రేడియోలో నా లేటెస్ట్ ఎపిసోడ్ సీజన్ 2 ఎపిసోడ్ 12 అంఫన్ సైక్లోన్ గురించి చెప్పాను. అది హ్యూమన్స్ కి
అట్ ద సేమ్ టైం మనిషి నిలకడకి ఎంత డిజాస్టర్ గా ఉండబోతుందో, లేదా మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ కి ఎంత డిజాస్టర్, అదొక గ్లోబల్ వార్నింగ్ ఎలా ఉంటుందో అని రేడియోలో చేశాను. సో అలాగే అంటే చూడండి, మనకు కేటగిరీ 1 నుంచి కేటగిరీ 5 వరకు జనరల్ గా 10 days లో సైక్లోన్ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. అంటే డిప్రెషన్, వాయుగుండము, అల్పపీడనము, అట్లా సైక్లోన్ అట్లా డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ 18 గంటల్లోనే స్టేజ్ 1 నుంచి, లేదా మనకు 1 నుంచి 5th స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఇది ఇండికేషన్ లెవెల్ 1 నుంచి 5th కి 10 రోజుల్లో వెళ్లాల్సిన సైక్లోన్ 18 గంటల్లో వెళ్ళిపోయిందంటే చూడండి, క్లైమేట్ చేంజ్ ఇండియాలో ఏ రేంజ్ లో ఉందో మీకు అర్థమవుతుంది. సో అటువంటి క్లైమేట్ చేంజ్ ఇండియాలో ఉంది కాబట్టి ఇప్పుడు అండమాన్ నికోబార్లో, లేదా ఈ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్ మనకి ఏదైతే ఉన్నాయి, కేరళలో మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వస్తుంటాయి కదా, అక్కడ నుంచి ఎటువంటి సర్ప్రైజ్ అయినా రావచ్చు, అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇన్సిస్ట్ చేస్తూ ఉంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ ఇంకో ఆర్టికల్ కూడా ఉంది, ద ప్రాబ్లమ్ విత్ లిక్విడిటీ పుష్. ఓకే, 20 లక్షల కోట్లు లిక్విడిటీ స్టిమ్యులస్ ప్యాకేజ్ అని ఇచ్చారు, కానీ దానిలో చాలా ఇబ్బందులు, చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. దీని మీద ఆల్రెడీ మనం 2 times డిస్కస్ చేశాము. బట్ ఈ ఆర్టికల్ కీప్ ఆన్ కమింగ్ ఇన్ హిందూ న్యూస్ పేపర్. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ఆర్టికల్ యాడ్ చేశారు ఎన్బిఎఫ్సి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి. చూడండి, ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం చాలా హైప్ చేసిన post-19 రిలీఫ్ ప్యాకేజ్, రికవరీ ప్యాకేజ్ ఏదైతే ఉందో చాలా నిరాశపరిచింది. ఓకే, అందరూ అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒప్పుకున్నారు. అఫ్ కోర్స్ ఇది ఏ ₹1 ఇవ్వలేదని ఎవరు అనట్లేదు. ఆల్మోస్ట్ 3 to 3.5 lakh crores అంటే లిక్విడ్ క్యాష్ గా మనకు ప్రజల్లోకి వెళ్ళింది. కానీ ఈ 3 to 3.5 మాత్రమే డిమాండ్ సైడ్ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసింది తప్ప ఈ మిగతా డబ్బులు ఏది కూడా డిమాండ్ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేయలేదు, కేవలం సప్లై ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు ఒక బిజినెస్ ఉంది, లేదా ఒక సింపుల్ ఏదైనా ఒక హోటల్ ఉంది, హోటల్ బిజినెస్ జరగట్లేదు, ఈ 2 నెలల, ఈ 2.5 months కరోనా క్రైసిస్ వల్ల బిజినెస్ జరగట్లేదు. 3rd month మీరు హోటల్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆ టైంలో మీకు కస్టమర్లు కావాలా, బ్యాంక్ నుంచి ఎక్స్ట్రా లోన్ కావాలా? సింపుల్ లాజిక్. ఒక ₹10,000 లేకపోతే ఒక ₹50,000 బ్యాంకు నుంచి ఎక్స్ట్రా లోన్ వచ్చినప్పటికీ మీ హోటల్కి తినడానికి ఎవరూ రాకపోతే మరి మీ హోటల్ ఎలా రన్ అవుతుంది? సింపుల్ లాజిక్. సో ఇక్కడ కావాల్సింది సప్లై సైడ్ నుంచి వచ్చే డబ్బులు కాదు, డిమాండ్ సైడ్ నుంచి రావాలి. ప్రజల దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే ఎంతో ఎంతో నీ హోటల్కి వచ్చి తింటారు, మళ్ళీ నువ్వు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎంతగాడికి డిమాండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకుండా సప్లై, మీకు ₹10,000 బ్యాంక్ లోన్ ఇస్తాను, నేను బ్యాంక్ లోన్కి హామీ ఉంటాను, మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు అంటే దట్ ఈస్ నాట్ ఎ క్వైట్ సొల్యూషన్, అది కరెక్ట్ సొల్యూషన్ కాదు అని ఆర్టికల్ ఇన్సిస్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆర్టికల్ దాని గురించే ఉంది, బట్ దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మహమ్మారి మరియు దాని ప్రతిస్పందన ప్రేరేపించిన ఆర్థిక మరియు సామాజిక పత్రాన్ని ఆపడానికి, తిప్పికొట్టడానికి ఇది చాలా తక్కువ పనిచేస్తుంది అని కూడా చెప్పారు. అండ్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, చూడండి జనరల్గా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి మనకి ఏంజల్ ఇన్వెస్టర్స్ అన్ని ఉంటారు, కానీ ఏంజల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నామని మనకు ఫ్రాంకిల్టన్ టెంపుల్ కంపెనీ ఎప్పుడైతే చెప్పిందో, ఆల్మోస్ట్ కొన్ని లక్షల కోట్ల మనకు ఇన్వెస్ట్మెంట్లో FDI అని, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లో FPI అని, అట్ ద సేమ్ టైం FII ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంటాయి. సో ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్లో ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. FDI అనుకోండి, ఆల్రెడీ ఒక బిల్డింగ్ని ఇక్కడ కట్టాడు అనుకోండి, ఆ బిల్డింగ్ వెంటనే ఇప్పటికిప్పుడు డెమోలిష్ చేసి వెళ్ళిపోదు. కానీ స్టాక్ మార్కెట్స్లో పెట్టిన వాళ్ళు, లేదా ఇక్కడ బాండ్ మార్కెట్స్లో పెట్టిన వాళ్ళు, గోల్డ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 second కూడా వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. జస్ట్ బై సెల్ అలా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇండియా యొక్క క్రెడిబిలిటీ ఇంకా తగ్గిపోతుంది. సో RBI గవర్నర్ 2 days బ్యాక్ చెప్పారు, మనం నెగిటివ్ గ్రోత్ రేట్ కి వెళ్ళబోతున్నాము నెక్స్ట్ కమింగ్ 2 years లో. ఇప్పుడు జరిగింది కదండి, ఈ 2 months లో చెప్పేది, నెక్స్ట్ 2 years లో నెగిటివ్ గ్రోత్ రేట్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, దానికి జాబ్ గ్రోత్ ఉంది, ఓకే, కానీ దాని యొక్క ఇంపాక్ట్ FII మీద ఖచ్చితంగా ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఉంటుంది. సో అందరూ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవి రుణాలు తీసుకున్న నిధులను ఇతరుల రుణాలకు ఇవ్వడానికి, చెల్లింపులు తగ్గుముట్టన పడడానికి, అట్ ద సేమ్ టైం ఉద్యోగులకు పరిహారం చెల్లించేటప్పుడు, లాక్డౌన్ మరియు సంపాదించడానికి పోయినా ఖర్చు చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. సో ఇక్కడ చెప్పిన జిస్ట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీ బ్యాంక్, బట్ ఒక బ్యాంక్ ఉంది. ఒక బ్యాంక్ ప్రజల దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్లు తీసుకుంది, అది ప్రజలకి ఇన్వెస్ట్మెంట్లు లోన్ రూపంలో ఇస్తుంది. అది ఒక ప్రాజెక్ట్, L&T లాంటి ప్రాజెక్ట్స్ దేనిలో ఇన్వెస్ట్ చేసింది ఒక బ్యాంక్ అనేది. సో ఇప్పుడు ఆ మనీ అంతా ఆ పర్టికులర్ కంపెనీలో స్ట్రక్ అయిపోయింది.
స్ట్రక్ అయిపోయినప్పుడు వడ్డీ రేట్లు పెరుగుతూ ఉంటాయి. అలా వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు ప్రజలకి ఏ టైంలో ఇచ్చిన డబ్బులు ఆ టైంలో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చేయాలి. సో బ్యాంకులు నష్టపోతున్నాయి. ఏం చేయాలి? ఇప్పుడు సడన్ గా ఆర్బీఐ ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్, ఆఫ్ కోర్స్ ఆర్బీఐ అంటే ఆర్బీఐ కాదు, గవర్నమెంట్ ఆర్బీఐకి చెప్తే ఆర్బీఐ ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ ఎక్స్ట్రాగా వచ్చే 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఉందో అది కొత్త లోన్లు ఇవ్వకుండా ఆల్రెడీ ఉన్న లోన్లని రికవర్ చేసుకోవడానికి మాత్రమే వాడుతున్నాయి అని దీని మీనింగ్. ఆఫ్ కోర్స్ ట్రాన్స్లేషన్ లో ఆ పర్ఫెక్ట్ మీనింగ్ మిస్ అయింది ఇక్కడ, సేయింగ్ దట్ అక్కడ మిస్ అయింది కాబట్టి నేను ఈ మీనింగ్ చెప్తున్నాను మీకు. ఇంగ్లీష్లో మాత్రం పడింది, బట్ వెన్ ఐ ట్రై టు టైప్ ఇన్ తెలుగు నాకు అంత పర్ఫెక్ట్ గా రాలేదు. ద సేమ్ టైం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇతర ప్రభుత్వ ఆర్థిక సంస్థలు ద్రవ్యతను ప్రేరేపించడానికి మరియు ఆర్థిక వ్యవస్థ ద్వారా రుణాలు పెంచడానికి, అట్ ద సేమ్ టైం చూడండి, ఆర్థిక వ్యవస్థ రుణాలు పెంచడానికి యూజ్ చేస్తుంది తప్ప మనకు క్యాపిటల్ బిల్డింగ్ కి కాదు. అట్ ద సేమ్ టైం ప్రజల దగ్గర డబ్బులు ఉండడానికి కాదు. సో తర్వాత మూలధనాన్ని ఎక్కువ తగ్గించిన రెపో లేదా పాలసీ వడ్డీ రేట్ని కూడా ఎక్కువ కాలం ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎక్స్టెన్షన్ ఆర్టికల్ ఇదండి. ఇది ఒకటి చదివితే మీకు అర్థం కాదు, ఇది కూడా చదవండి. ఆర్బీఐ తీసుకున్న మొదటి చర్యల్లో ప్రత్యేకమైన టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్, సో రెపో, రివర్స్ రెపో, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ఇటువంటి లిక్విడిటీ మెజర్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, లేదా ఇంకా చెప్పాలి అంటే మనకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని కూడా అంటాం. ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ లో మనం పర్చేజ్ చేసే బాండ్స్ లేకపోతే స్టాక్స్ ఇవి కానీ వీటిని కంట్రోల్ చేయడానికి వాడే ఈ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఈ రెపో, రివర్స్ రెపో, బ్యాంక్ రేట్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీటిని ఇన్స్ట్రుమెంట్స్ గా యూజ్ చేసుకుంటూ, అంటే చూడండి మీకు తెలిసే ఉంటుంది కదా, ఆర్బీఐ, బ్యాంక్ అండ్ ఇండియన్స్, అంటే నాట్ ఆర్బీఐ, ఆర్బీఐ ఆర్ అంటే ఆర్బీఐ, బి అంటే బ్యాంక్, ఈ ఐ అంటే ఇండియన్స్. సో ఈ ఆర్బీఐ నుంచి బ్యాంకుకి రావాల్సిన డబ్బుల్ని, అంటే ప్రజల దగ్గరికి రావాల్సిన డబ్బుల్ని ఈ బ్యాంకులు 5 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి జనరల్గా: రెపో, రివర్స్ రెపో, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, బ్యాంక్ రేటు. ఈ 5 ఇన్స్ట్రుమెంట్స్తో ప్రజల దగ్గర డబ్బుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అది చెప్పేది ఆర్బీఐ చెప్తుంది, మీరు ఇలా కంట్రోల్ చేయండి అంటే బ్యాంకులు దాన్ని తగ్గించినట్టు బేస్ పాయింట్లను అటు ఇటు తిప్పుకుంటూ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఫ్రాంకిల్ టెంపుల్టన్ 6 నిధులను మూసేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే మన స్టాక్ మార్కెట్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. అంటే అంత కంప్లీట్ గా సెల్ ప్రతి ఒక్కరు సెల్ మీదే పడ్డారు, బై ఎవరు కొనట్లేదు, ఎందుకంటే ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సో ఆ టైంలో మనం ఇప్పుడు ఎఫ్డిఐని ఓపెన్ చేసేసాం, ఎందుకంటే దాని యొక్క ప్రెజర్ని తగ్గించుకోవడానికి. ఎఫ్డిఐని ఓపెన్ చేసాము, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని. ఎఫ్డిఐని ఓపెన్ చేస్తే వాళ్ళు రారు, వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయాలి? ప్రైవేటైజేషన్ ప్రొవైడ్ చేయాలి. ప్రైవేటైజేషన్ చేయాలి అంటే ఓపెనింగ్ అప్ ఆఫ్ రిఫార్మ్స్ పెట్టాలి. 1991లో ఎలాగైతే మనం ప్రైవేటైజేషన్ చేసి రిఫార్మ్స్ ఓపెన్ చేసామో అలాగే ఇప్పుడు మళ్ళీ ప్రైవేటైజేషన్ చేయాలి. చూడండి, ఆఖరికి డిఫెన్స్ సెక్టార్లో కూడా 74% మనకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావచ్చు. ఆఖరికి ఇస్రో లాంటి కంపెనీస్తో ప్రైవేట్ వాళ్ళు డీల్ మాట్లాడుకోవచ్చు. సో ప్రతి ఒక్క చోట ప్రైవేట్ని మనం ఇంక్లూడ్ చేసేసాము, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఎందుకు ఇంక్లూడ్ చేసామంటే ఒక్కసారిగా ఎఫ్ఐఐ వెళ్ళిపోవడంతో ఇండియా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, స్టాక్ మార్కెట్స్కి, ఇండియాలో ఉండే స్టాక్ మార్కెట్స్కి నెగిటివ్ నేమ్ వస్తుంది కాబట్టి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 day వెంటనే ఎఫ్డిఐని ప్రైవేటైజ్ చేసేసాం. ఇదంతా ఇట్స్ నాట్ లైక్ ఎ డీల్, బట్ ఒక సెక్టర్ మునిగిపోతే ఇంకో సెక్టర్ దాన్ని వచ్చి ఆదుకోవాలి. దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ విల్ డూ వెల్ ఇన్ క్రైసిస్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. లిక్విడిటీ పుష్ యొక్క మరొక విభాగం వివిధ భాగాల అంటే యూజ్ చెయ్యని మనీ ఏదైతే ఉందో, స్టాగ్నెట్ మనీ ఏదైతే ఉందో దాన్ని పెంచడానికి. సో స్టాగ్నెట్ మనీ ఒక సెక్టర్ నుంచి ఇంకో సెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ లాక్డౌన్లో స్టాగ్నెట్ అయిపోయింది. దాన్ని పుష్ చేయాలి అంటే రిజర్వ్ ఫండ్ కావాలి, స్టిమ్యులస్ ప్యాకేజ్ కావాలి. అటువంటి ప్యాకేజ్ని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి మనకు. అండ్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ చూడండి. ఇంకోటి ఏంటి అంటే మనకు డిస్పోజబుల్ ఇన్కమ్ అని ఉంటుందండి. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 లక్ష రూపాయలు శాలరీ అనుకోండి, అందులో ఆల్మోస్ట్ ఒక 20,000 ట్యాక్స్ కట్టారు, లేదా ట్యాక్స్ కట్టారు, ఇంకో 10,000 ప్రావిడెంట్ ఫండ్ పోయింది, ఇంకో 5,000 ఇంకో ట్యాక్స్, రకరకాల ఈఎంఐ అన్ని పోయి మీ చేతికి కేవలం 30,000 వచ్చింది. అంటే అఫ్ కోర్స్ దానిలో మీకు తిరిగి వచ్చే డబ్బులు కొన్ని ఉంటాయి. సో మీ చేతికి 30,000 వచ్చింది. ఈ 30,000 మనం డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు, డిఏ అని కూడా అంటారు, డిస్పోజబుల్ ఇన్కమ్. ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ ని ఇప్పుడు పెంచాలి అంటే ఏం చేయాలి?
మీరు కట్ చేసే ట్యాక్స్ని తగ్గియాలి, మీరు కట్ చేసే పిఎఫ్ని తగ్గియాలి, లేదా ఇంకేదైనా ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ వల్ల ట్యాక్స్ని తగ్గియాలి. అలా తగ్గిస్తే డిస్పోజబుల్ ఇన్కమ్ 30,000 కాస్త 40,000 అవుతుంది. సో ఎక్స్ట్రా 10,000 ఏదైతే ఉందో అప్పుడప్పుడు రిటైర్డ్ అయ్యి 60 ఏళ్ళ తర్వాత ఇచ్చే మనీ ఈ రోజే ఇచ్చేయండి. అలా ఇచ్చేయడం వల్ల లిక్విడిటీ పెరుగుతుంది కాబట్టి డిమాండ్ అంటే పవర్ పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది అని ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ ఇక్కడ ఇచ్చిందనమాట. ఇంకొక ఆర్టికల్ అంటే లాస్ట్ ఆర్టికల్ ఫర్ ద డే, మూవింగ్ బియాండ్ జియో పాలిటిక్స్. సో ఈ టైంలో కరోనా క్రైసిస్లో మనకు జియో పాలిటిక్స్ని కూడా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఆర్టికల్లో ఇచ్చిన జిస్ట్ ఏంటి అంటే, సో టెక్ దిగ్గజాలకు ప్రతి చోట ప్రభుత్వాలు మద్దతు అవసరం. జనరల్గా అంటే ఒకసారి దిస్ స్మాల్ గ్లిచ్ హియర్. సో ఇన్ని రోజులు కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ మీద ఆధారపడేది. ఎందుకంటే ప్రతి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్గా వెదగాలి అంటే గూగుల్ కానీ, యాహూ కానీ, బైడో కానీ, ఏదైనా కానీ ఒక ఇంటర్నేషనల్ జెయింట్గా ఫేస్బుక్ కానీ వెదగాలి అంటే వాళ్ళకి డేటా అవసరము. మన పర్మిషన్ లేకుండా మన డేటాని తీసుకోలేరు. మన డేటా మనం ఇవ్వాలి అంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. సో ఇన్ని రోజులు గవర్నమెంట్ని అడిగి వాళ్ళు డేటాని తీసుకునేవాళ్ళు. కానీ గత 2 ఏళ్లగా సీన్ రివర్స్ అయిపోయింది. చూడండి, గ్లోబల్ రీచ్ అవ్వడం వల్ల ఆ కంపెనీలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా, ఒకసారి డేటా తీసుకుంటే వాళ్ళకి డేటా పర్మనెంట్గా ఉండిపోతుంది. సో ఇప్పటి నుంచి ప్రభుత్వాలే డేటా సెంటర్స్ మీద ఆధారపడుతున్నాయి. ఇటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవే గూగుల్ లాంటి కంపెనీలు, యాహూ లాంటి కంపెనీలు, ఫేస్బుక్ లాంటి కంపెనీలు, ఇన్స్టా లాంటి కంపెనీల మీద రివర్స్లో ఆధారపడుతున్నాయి అనమాట. అంటే ఎన్ని రోజులు హెల్ప్ చేసిన చివరికి మనమే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో దాని గురించి కూడా ఆల్మోస్ట్ ఒక కంప్లీట్ ఆర్టికల్ దాని మీదే ఉంది. బట్ దాని యొక్క జిస్ట్ మాత్రం ఇదనమాట. మెజారిటీ జనాభాల డేటాకు ప్రాప్యత ఈ దిగ్గజాల ప్రభుత్వాలతో చర్యలోకి దిగి బలంగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ప్రస్తుత మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ప్రత్యక్ష ప్రదేశాల గురించి ప్రభుత్వాలతో పంచుకోవాలని ఆలోచన ఎలా ఆలకించారో అనేది గొప్ప ఉదాహరణ. సో ఈ టైంలో అంటే క్రైసిస్ లాంటి టైంలో దీని యొక్క మెయిన్ జిస్ట్ ఏంటంటే, క్రైసిస్ లాంటి టైంలో ప్రజల దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గవర్నమెంట్ స్టోర్ చేసుకోవాలని ఉంటుంది. కానీ భారతదేశంలో మాత్రం గోప్యతకు హక్కు గురించి పెద్దగా ఆందోళన లేకుండా 90 మిలియన్ల పైగా అంటే 90 మిలియన్ ఆల్మోస్ట్ వచ్చిన కపుల్ ఆఫ్ డేస్ ఇది 1 కోటి మంది కూడా దాటిపోతుంది. దీని టార్గెట్ ఏంటంటే ఆల్మోస్ట్ 60 crores పాపులేషన్ అంటే 60 కోట్ల మంది యొక్క డేటాని ఈ ఆరోగ్య సేతు యాప్ ఫ్యూచర్లో తీసుకోబోతుంది అని చెప్పేసి చాలా కథనాలు వచ్చాయి. సో అలా తీసుకుంటే ఆ యాప్కి సెక్యూరిటీ లేదు. ఇది థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా ఆండ్రాయిడ్లో నడిచే యాప్. ఆండ్రాయిడ్లో ఉన్న వాటికి సేఫ్టీ లేదని ఎంతోమంది అంటున్నారు. అఫ్ కోర్స్ దానికి బోత్ ఫ్లిప్ అండ్ 2 సైడ్లు ఉన్నాయి. కానీ ఇది ఎన్క్రిప్టెడ్ యాప్ కాదని చాలా మంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం దీని యొక్క డేటా థర్డ్ పార్టీ నుంచి వస్తుంది. గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేయట్లేదు. మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ కంట్రోల్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం ఎస్సీఆర్టీ కూడా కంట్రోల్ చేయట్లేదు. ఎవరూ చేయట్లేదు. ఒక ప్రైవేట్ ఎంటిటీ దగ్గర 60 కోట్ల మంది, ప్రస్తుతం 90 మిలియన్లే, కానీ అది 600 మిలియన్లకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో 20 కోట్ల మందికి కనుక డేటా రీచ్ అయితే అంటే ఇది కనుక జరిగితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ కెన్ లీడ్ టు ఏ డిజాస్టర్. మన ఇండియన్ ఎవరైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు, మన డేటా నమ్ముకోవచ్చు. ఆల్రెడీ హెచ్డిఎఫ్సిలో, ఐసిఐసిఐ బ్యాంకులో ఇలా జరిగాయని చెప్పేసి కథనాలు వచ్చాయి. హిందూ పేపర్లోనే వచ్చాయి మనకు జనవరి 2020లో వచ్చాయనమాట. సో డేటా థ్రెట్ అనేది కొన్ని బ్యాంకులకి ఉంది, కొన్ని ఆర్గనైజేషన్స్కి ఉంది. అట్ ద సేమ్ టైం రామ్సమ్ వేర్ వైరస్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 12 కోట్ల మంది డేటా ఆధార్ కార్డులు చోరీ అయినట్టు కూడా కథనాలు వచ్చాయి. అఫ్ కోర్స్ కొన్ని గవర్నమెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని యాక్సెప్ట్ చేయవద్దు, వేరే విషయం. సో ఆర్ అవర్ ఫైర్ వాల్స్ రెడీ? మన ఫైర్ వాల్స్ రెడీగా ఉన్నాయా అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఈయూలో జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్, మరి యుఎస్లో అయితే క్లౌడ్ అని కూడా అంటాం. సో రకరకాల కంట్రీస్లో డేటా ప్రొటెక్షన్ కోసం సపరేట్గా యాక్ట్స్ ఉన్నాయి. కానీ ఇండియాలో ఆ డేటా రక్షణ చట్టం లేదు. సో అటువంటి కంట్రీస్ అంటే డేటా మొత్తం కూడా బిగ్ డేటా అని ఒక కంట్రీ యొక్క డేటా మొత్తాన్ని ఇంకో కంట్రీలో స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఆ దేశాల్లో మాత్రం ప్రొటెక్షన్లు చేసుకున్నాయి, కానీ ఇండియాలో మాత్రం ఏ ఒక్క ప్రొటెక్షన్ లేదు. సైబర్ స్పేస్లో ప్రవర్తన యొక్క నిబంధనపై ఒక ఫ్రేమ్వర్క్ రూపొందించడం ఏకాభిప్రాయం తీసుకురావడంలో యుఎన్ కూడా విజయవంతం కాలేదు. సో యునైటెడ్ నేషన్స్ కూడా ఈ సర్వీస్ సెక్టర్ కి సంబంధించిన డేటా కలెక్షన్ అండ్ డేటా స్టోరేజ్, డేటా మైనింగ్ లో కూడా ఒక పర్టికులర్ యుఎన్ ఆర్గనైజేషన్ కానీ లేదా యుఎన్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్ కానీ ఇప్పటిదాకా ఒక సెంట్రల్ లా తీసుకురాలేదు. డబ్ల్యూటీఓకి తీసుకొచ్చిన లాసు లేదా డబ్ల్యూహెచ్ఓకి తీసుకొచ్చిన లాసు ఐటీకి ఎందుకు తీసుకురాలేదు అంటే ఆర్ దే ఇన్కాపబుల్? నో, ఇట్ ఈస్ క్యాపబుల్, బట్ కన్సెన్సస్ కుదరట్లేదు. ఎందుకంటే ఈ జైన్స్ అన్ని కూడా యుఎస్, యూరోపియన్ యూనియన్ సంబంధించిన కంట్రీస్ కాబట్టి
థర్డ్ వరల్డ్ కంట్రీస్ ని దే ఆర్ యూజింగ్ లైక్ ఏ ఆపర్చునిటిస్టిక్ డేటా సెంటర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. బట్ ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. 2019లో అక్టోబర్లో వచ్చిన ఒక ఆర్టికల్ నాకు గుర్తొస్తుంది. ఇది ఆర్టికల్ చదువుతుంటే ఇందాక మనకు పంజాబ్లో జనరల్గా క్యాన్సర్ ఎక్కువ వస్తుంటుంది కదా, క్యాన్సర్ బెల్ట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సో ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తున్న డేటాని కొన్ని బిగ్ డేటా కంపెనీస్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డుకి సంబంధించిన కంపెనీస్ కానీ ఆ డేటాని ఈ గూగుల్ లాంటి కంపెనీస్కి అమ్మేశాయి. ఆ గూగుల్ లాంటి కంపెనీస్ మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఆ డేటాని అమ్మేశాయి. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరూ కూడా పంజాబ్లో ఏ ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ కూడా క్యాన్సర్ కి మాత్రం ఇన్సూరెన్స్ ఇవ్వకుండా మిగతా వాటన్నిటికీ ఇన్సూరెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాయి. సో అది వరల్డ్ వైడ్ పెద్ద కేసు అయిందనమాట. అప్పుడు మనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చి ఇది ఒక స్కామ్ లాగా తయారవుతుందని చెప్పేసి వీటన్నిటి మీద ఫైన్లు వేసి యాక్షన్ తీసుకుంటే అప్పుడు మళ్ళీ ఈ క్యాన్సర్ కి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అనమాట. అంటే అందరూ కుమ్మకైపోయి క్యాన్సర్ కి మాత్రం ఇన్సూరెన్స్ లేకుండా అక్కడ పాలసీస్ తయారు చేసుకున్నారు. రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో క్యాన్సర్ కి పాలసీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, కానీ పంజాబ్ లో మాత్రం క్యాన్సర్ కి ఇన్సూరెన్స్ లేదు. అలా చేయడం వల్ల అంటే చూడండి మనకు కంప్లీట్ ప్రైవేటైజేషన్ అయినా కానీ తప్పు అవుతుంది అది. సో ఇటువంటి టైంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చి మీరు చేసేది తప్పు అని చెప్పేసి దాని మీద కేసు వేసి అఫ్ కోర్స్ గెలిచాం మనం. అలా గెలవడం ద్వారా మళ్ళీ పంజాబ్ లో ఇన్సూరెన్స్ అన్ని కూడా క్యాన్సర్ కి వర్తిస్తున్నాయి. సో దీని యొక్క జిస్ట్ ఏంటంటే మన డేటా చోరీకి గురైతే దాని యొక్క డేటా యొక్క థ్రెట్ పీపుల్ మీద డైరెక్ట్ గా ఉంటుంది, మన ఫామ్ చేసే పాలసీస్ మీద ఉంటుంది. సో ఆ డేటా రక్షక చట్టం కనుక తీసుకొని వస్తే ఫ్యూచర్ లో అంటే పోస్ట్ COVID-19 లో మాత్రం ఇది యూజ్ అవుతుంది. సో ఆర్డినెన్స్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆర్డినెన్స్ అయినా సరే వేసి ఖచ్చితంగా ఇటువంటి డేటా రక్షణ చట్టం తీసుకురండి అని ఈ ఆర్టికల్ ఇన్సిస్ట్ చేస్తుంది. సో there is one more question here. Changpas are tribal group resided in which region of India? Changpas అంటే జనరల్ గా మనకు ఎస్కిమోస్ అని ఎలాగైతే ఉంటారో చాంగ్పాస్ కూడా ఇండియాలో ఎస్కిమోస్ లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళు అదే కంప్లీట్ ఇగ్లోస్ లో లేకపోతే కంప్లీట్ కోల్డ్ ఏరియాస్ లో ప్యాస్చరైజేషన్ చేస్తూ జంతువుల్ని మేపుకుంటూ అలా ఉంటారు. వీళ్ళు ఏ స్టేట్ లో ఉంటారు? అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, లడాక్, నాగాలాండ్. ద ఆన్సర్ ఈజ్ లడాక్ అండి. ఎందుకంటే ఈ చాంగ్పాస్ లో ఉండే పీపుల్ ఈ అక్సేచిన్ దగ్గర, సాంగ్పో లేక్ దగ్గర లేదా ప్యోంగ్యాంగ్సో లేక్ దగ్గర ఎఫెక్ట్ అవుతున్నారు. సో వాళ్ళ మనుగడకి లేకపోతే వాళ్ళందరూ కూడా ప్యాస్చరైజేషన్ చేసే వాళ్ళు ఊల్ని కానీ లేకపోతే జంతువుల్ని చంపి దాని మీట్ ని ఎక్స్పోర్ట్ చేసే జాతి అనమాట ఇదంతా కూడా. సో ఇప్పుడు వాళ్ళ హ్యుమానిటీకి థ్రెట్ ఉంది, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కి థ్రెట్ ఉంది అని చెప్పేసి ప్రతిరోజు ఆర్టికల్స్ లో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చాంగ్పాస్ అనే ట్రైబల్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే UPSC 2020కి చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్ క్వశ్చన్ కూడా. సో యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ద చాంగ్పా ట్రైబల్స్ in Ladakh region. So this is all about current affairs for the day. My name is Dinesh DVD. Thank you everyone for subscribing to AKS. This video is brought to you by AKS IAS.